కూర్చోండి. కూర్చుందా? హరే కృష్ణ. ప్రభుజీ మనకి ఒంగోలు నుంచి వచ్చారు. మన ఈయన కూడా సీనియర్ డివోటీయే. శ్రీరాల్లో హరికీర్తన్ దాస్ ప్రభుకి శిక్ష తీసుకున్నారు. ఈయన కూడా ఇలా గురు మహారాజు భక్తిరాఘ మహారాజు, ఆయన ప్రభుపాదుల వారి శిష్యులు భక్తిరాఘ మహారాజు. ఆయన వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని ప్రపంచం అంతా అమలు చేసే విధానంగా వర్ణాశ్రమ ధర్మ విధానం అంటే గోరక్షణ, వ్యవసాయము, తర్వాత గురుకులాన్ని, తర్వాత ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్మించటము, వాటికి ప్రచారం చేయటము, భక్తులు చేయటము, వీటికి సంబంధించిన మన మానవ జీవితంలో వర్ణాశ్రమ ధర్మాన్ని ఆయన గోరక్షణ, వ్యవసాయం, కృషి, వ్యవసాయం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ మహారాజు గారి శిష్యులు అయ్యింది కూడా. మేమందరం కలిసి అక్కడ సిరాల్లో ఉన్నప్పుడు శిక్ష గురువు దగ్గర ఉన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఈరోజు మనం ఆయన్ని ఇటు వచ్చినప్పుడు మనం తీసుకొచ్చాము. హరే కృష్ణ. ఒంగోలు నుంచి వచ్చారు ఆయన కొంచెము వృద్ధాప్యం వల్ల కొంచెం ఏదైనా ఉనికిన ఆయన ఇనే చెప్పేది చాలా శ్రద్ధగా ఉంటాయి. హరే కృష్ణ. మంచి సీనియర్ డివోటీ, చాలా ఉన్నతమైన వ్యక్తి. ఈయన ఆహారం కూడా మనలాగా భోజనం చేయరు, ఓన్లీ ఫ్రూట్సే తిని జీవిస్తారు. ఓన్లీ వండిన ఆహారం ఏం తినరు, ఎప్పుడు పళ్ళుతో సంబంధించిన ఆహారం తీసుకుంటారు. అంత శుద్ధమైన భక్తులు. మనం ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా ఇలాంటి డివోటీని గౌరవించాలి, అంతా కూడా వినాలి. విని మనకి భగవంతుడి గురించి తెలుసుకుని ఎంతో శుభం జరిగింది. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం అధ్యాయం 7 శ్లోకం 14. దైవీ హి ఏషా గుణమయీ మమ మాయా తురక్షయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం వదంతి తే. 7వ అధ్యాయము భగవద్గీత యథాతథం భగవద్విజ్ఞానం. దైవీ ఈ ఏషా గుణమయీ మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. ఇక్కడ అర్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా చదువుతారు. దైవీ వేష గుణమయ మమ మాయా దురక్షయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తదంతి. అర్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. దైవీ దివ్యము కీ నిశ్చయముగా ఏష ఈ గుణమయి భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన మమ నా యొక్క మాయాశక్తి దురచ్చయ దాటశక్యము కానిది. మామేవ నన్ను ఎవరు ప్రపంచంతే చరణ పొందుతురో మాయామేతాం ఈ మాయాశక్తిని తరంతి దాటుదురు దేవారు. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీమాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కానీ నన్ను చరణ పొందిన వారు దీనిని సులభంగా దాటగలుగుతుంది. భాష్యం ఇంకా వివరంగా చెబుతున్నారు. దేవదేవుడైన శ్రీకృష్ణునికి అత్యంఖ్యాతములైన శక్తులు అవన్నీ దివ్యమైనవి. జీవులు అతని శక్తిలో భాగములైన కారణముగా దివ్యులైనను మాయాశక్తి సంపర్కము చేయబడి ఆది అయిన ఉన్నత శక్తి కప్పబడి ఉంది. ఆ విధముగా మాయాశక్తి చే కప్పబడినప్పుడు ఎవరూ దాని ప్రభావం నుండి తప్పించుకోలేదు. పూర్వమే తెలుపబడినట్లు భౌతికములను ఆధ్యాత్మికములను ఒక ప్రకృతులు శ్రీకృష్ణ భగవాన్ నుండి ఉత్పన్నమవుతున్నందున నిత్యములై ఉన్నవి. జీవులు భగవాను నిత్యమైన ఉన్నత ప్రకృతికి చెందినవాడు. కానీ గౌణ ప్రకృతి సంపర్కం వలన అంటే భౌతిక పదార్థ సంపర్కము వారి మోహము సైతము నిత్యమవుతుంది. కనుకనే బద్ధజీవుడు నిత్య బద్ధుడు అని పిలువబడుతున్నాడు. ఏ సమయమున అతడు బద్ధుడైనాడన్న చరిత్రను కనుగొట్టే ఎవరికి సాధ్యం కాదు. కనుకనే భౌతిక ప్రకృతి గౌణ శక్తి అయినను ప్రకృతి బంధము నుండి జీవుని ముక్తి
అత్యంత కఠినమై ఉన్నది. దేవుడు అతిక్రమింపలేనటువంటి భగవత్ సంకల్పం చేతనే భౌతిక ప్రకృతి నడుచుటే అందులో కారణం. భౌతిక ప్రకృతి గౌణమైనను శ్రీకృష్ణ భగవానుతో సంబంధం కలిగి అతని సంకల్పం చేతనే నడుస్తున్నందున దివ్య ప్రకృతిగా ఇచ్చట వర్ణింపబడినది. గౌణమైనను భగవత్ సంకల్పం చే నడుపబడుతున్నందున భౌతిక ప్రకృతి విశ్వము యొక్క సృష్టి లయములందు అద్భుతముగా పనిచేస్తుంది. మాయాంతో ప్రకృతి విద్యాం మైనంతో మహేశ్వరం. శ్వేతాశ్వతరోపనిషత్తు 4:10. మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను గాని ఎలుక ఘన ఇంద్రజాలకుడైన దేవదేవుడు కలవు. అతడే మహేశ్వరుడు మరియు దివ్య నియామకుడని వేదములు సైతం ఈ విషయం నిర్ధారించారు. గుణం అని దానికి వేరొక అర్థం రాదు. అనగా బద్ధజీవుడు మోకమైన తాళతో గట్టిగా బంధింపబడి ఉన్నదని అవగతం చేసుకున్నాడు. చేతులు కాళ్ళు బంధింపబడిన వ్యక్తి తనను తాను బంధవిముక్తిని గావించుకున్నలేడు. బంధరహితుడైన వాడే అతనికి సహాయం చేయవచ్చు. బంధింపబడి ఉన్నవాడు బడిన వారిచే సహాయం నందలేడు. కనుక రక్షించువాడు ముక్తుడై ఉన్నాడు. కనుక కేవలం శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు మాత్రమే బద్ధజీవునికి బంధము నుండి ముక్తిని కూర్చగలరు. అట్టి ఉన్నతమైన సహాయం లేనిదే ఎవరినూ ప్రకృతి బంధము నుండి విడిపడలేదు. అనగా కృష్ణ భక్తి రసభావనము భక్తి యోగము మనుజునికి బంధము నుండి ముక్తిని పొందుటకు తోడ్పడగలరు. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభు అయిన జీవుని ముక్తిని చేయమని దాట శక్యము కాని ఆ మాయను ఆదేశించు. సహజంగా తన సంతానమే అయిన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని ఎడగల నిరిచేత కరుణయే భగవానుడు అట్టి విడుదలను ఆదేశించుటకు కారణమై ఉన్నది. కనుక శ్రీకృష్ణ భగవాని చరణ కమలములకు చరణము నొందుటయే అతి కఠినమైన ప్రకృతి బంధముల నుండి ముక్తిని పొందుటకి ఏకైక మార్గమై ఉన్నది. మామేవాను పదమునకు సైతము విశేష ప్రాధాన్యత కలదు. ఇచ్చట మామనగా కృష్ణుడే విష్ణుడు అని భావం, కానీ బ్రహ్మ లేదా శివుడని భావం కాదు. బ్రహ్మ రుద్రాదులు ఉన్నతులు మరియు దాదాపు విష్ణు స్థాయికి చెందిన వారే అయినను మాయాబంధం నుండి జీవునికి ముక్తిని మాత్రం కలిగించలేదు. అట్టి రజస్తమో గుణావతారములకు అది సాధ్యము కాదు. వేరు మాటలలో బ్రహ్మ రుద్రాదులు సైతం మాయా ప్రభావంకు లోబడి ఉండువాడే. కేవలం విష్ణువే మాయకు ప్రభువు కావున అతడే బద్ధజీవుని బంధం నుండి విడిపింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట ద్వారానే ముక్తి లభింపగలదు. తమేవ విదిత్వా అని శ్వేతాశ్వతరోపనిషత్తు 3:8 సైతం దీన్ని నిర్ధారించుకుంది. ముక్తి కేవలం విష్ణు కరుణ చేతనే లభించునని శివుడు సైతం ధృవీకరించారు. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుదేవ సంచయకారం. సర్వులకు ముక్తి ప్రదాత విష్ణువే అంతలో ఎట్టి సందేహం లేదని పరమశివుడి పరికరం. ఇక్కడ అర్థమైందా? కొద్దిగా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే భగవంతుడు మనందరం కూడా నిత్యులమే. నిత్యులమంటే భగవంతుడు అంశలు శాశ్వతమైన వాళ్ళు. కానీ మనం బంధించబడ్డాం దేనితో? కోరికలతోటి. ఇక్కడ మనకి షడ్ కోరికలు ఉన్నాయి. షడ్ రాక్షసులు అంటారు. అంటే బంధం. ఇక్కడ తాడు పెట్టి కట్టేస్తే, మన చేతులు కాళ్ళు కట్టేస్తే మనము ఇడిపించుకోలేక, ఎవరన్నా ఇడిపించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి తీయవచ్చు. అందరం కట్టేసి పడి ఉన్నారు. విడిపించాలంటే ఎవరు అంటున్నారు? దీంట్లో భగవంతుడు అన్నా రావాలి, లేకపోతే ఆయన ప్రతినిధి గురువు కన్నా రావాలి. ఇప్పుడు మనం ఏం బంధంతో ఉన్నాం? కామ, క్రోధ, మద, మత్సర, లోభం, 6 షట్ రాక్షసులు. 3 గుణాలు. 3 గుణాలు కూడా భౌతికమే. తమో, రజో, సత్వ. సత్వ కూడా భౌతికమే. ఇంకా పైకి రావాలి శుద్ధ సత్వం, వసుదేవ స్థితి అంటారు. ఆ స్థితికి వచ్చినప్పుడే మనం బయటపడతాం. ఇది కూడా భగవంతుడి యొక్క శక్తి. ఏది భౌతికం.
ఆధ్యాత్మిక రెండు ఆయన. అందుకని ఆయన శక్తి కాబట్టి ఇది ఆ మాయ నుంచి మనం తొలగలేము. ఎందుకు? భగవంతుని నుంచి ఏది వచ్చినా మధురంగానే ఉంటుంది. ఎప్పుడు మనం బయటపడతాము? శరణం ప్రపత్తి అంటున్నాడు ఈ శ్లోకం. భగవంతుడి మన శరణాగతి అవ్వాలి. శరణాగతికి ఏది మార్గం? హరే కృష్ణ మంత్రం శరణాగతి. ఈ యొక్క మంత్రాన్ని చేస్తే అప్పుడు ఆయన ముదమంది మనల్ని, ఆ మాయ ఆయనదే కాబట్టి వాళ్ళ జోలికి వస్తారు. మనం ఎంత శరణాగతి అయితే అంత వరదాన్ని అడుగుతాం. ఇప్పుడు మనం కూడా పిల్లలు ఉండాలి, మనకి పిల్లల మీద అందరికీ భ్రమే కదా. ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు చెడువాడు ఉంటాడు, ఒకడు ఎవరైనా ఉంటాడు. ఆ మంచివాడిని ఇంకొకరు బాగా చూస్తాం, చెడుని కూడా వదిలిపెట్టాం, వాడిని కూడా చూస్తుంటాం. అట్లాగనే భగవంతుడు ఎవరిని వదలడు, అందరి మీద ప్రేమే. కానీ మాయ నుంచి బయటపడటానికి మనం శరణాగతి కావాలి. ఆ శరణాగతి ఈ యొక్క కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. దీంట్లో 3 అవతారాలు. ఒకటి బుద్ధ అవతారం. బుద్ధ అవతారము ఎందుకు వచ్చింది? వేదాల్లో అందరూ చెప్పారని చెప్పి అందరూ మాంసం తింటారు. అసలు వేదాలే లేవు అని నిరసించడానికి వచ్చిన అవతారం అది అయిపోయింది. ఇది భక్త అవతారం. భక్త అవతారం అంటే రాధారాని ఎంత భక్తి చేసిందో కృష్ణుడికి కూడా అర్థం కాల. అందుకని రాధా యొక్క రంగు తీసుకొని స్వర్ణ రంగులో వచ్చాడు ఇక్కడ చైతన్య భక్తులు. ఇది భక్తులు తెప్పితే తెలవదు, మాకు కూడా భక్తులు వ్రతాలు తెలవదు. మేము ఒక 20 సంవత్సరాల నుంచి భగవంతుడి కృప వల్ల దీంట్లోకి వచ్చి అన్నీ చదివి భగవద్గీత, భాగవతం, చరిత్ర వాళ్ళ కృప వల్ల, గురి కృప వల్ల ఏదో ఒక ముఖ్య చెప్పారు. కలకత్తాకి 160 కిలోమీటర్లో నవదీప్ అని అక్కడ 5గురుగా వచ్చారు. ఇందాక చెప్పుకున్నాం, జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులంద. జై శ్రీ కృష్ణ చైతన్య అంటే స్వయం కృష్ణుడు, ప్రభు నిత్యానంద అంటే బలరాముడు, శ్రీ అద్వైత అంటే మహావిష్ణువు, గదాధర అంటే రాధారాయణ అవతారం ముఖరూపం వచ్చాడు, శ్రీవాస అంటే నారదుడు. వీళ్ళు 5గురు వచ్చి 5 కులాల్లో పుట్టి గుణ కర్మ విభాగచార కులాలు ఉన్నాయి, కానీ గుణాలు ఉండాలి. గుణాలు ఉంటే కులాలకు విలువ. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణ పుత్రులే, కానీ వాళ్ళు ఆచరించకుండా వ్యవహరించకుండా ఎట్లాంటి అట్లా చేస్తే బ్రాహ్మణ పుత్రులే, బ్రాహ్మణ పొందుడు, కానీ బ్రాహ్మణ క్వాలిటీస్ లేవు. అందుకే గుణాలు కావాలి. గుణాలంటే మనము ఆచరించి వ్యవహరించి చూడాలి. శుచి శుభ్రత, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, 4 సాంప్రదాయాలు ఇచ్చాడు భగవంతుడు. 4 ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. 4 వర్ణాలు అంటే వర్ణాలు అయ్యి, కులాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 ఆశ్రమాలు అంటే బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, స్త్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. సనక, సనాతన, సనంగులని 4 కుమారులు బ్రహ్మ, వాళ్ళ సాంప్రదాయం అది. నింబార్క అని కూడా అంటారు దాన్ని. ఇట్లా 4 సాంప్రదాయాలు ఇయే భగవంతుడు ఇచ్చింది. ఇక కొదమయ్యని మనం ఒక్కరో మేధాశక్తిని మనం పెట్టుకుంది, మనం గురువులుగా మనం చదవమంటే ఇది అపసాంప్రదాయాలు అంటారు. అపసాంప్రదాయాలు అంటే మనం నిర్మించుకుంది. ఇది పరిపూర్ణమైన జ్ఞానం కాదు, పరిపూర్ణంగా భగవంతుని చేరుకోలేము. అందుకనే ఇది 4 సాంప్రదాయాలు లో ఈ సాంప్రదాయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడై వచ్చి ఆయన బ్రహ్మ సాంప్రదాయంలో నుంచి ఏదైనా కూడా చెప్పాడు. అందుకని అన్ని సాంప్రదాయాలు దీంట్లో వస్తున్నాయి. స్త్రీ సాంప్రదాయం ఉన్నప్పుడు కూడా ఇది చాలా సులభము, చాలా పవర్ పెట్టి ఇచ్చాడు ఈ మంత్రం అని అందరూ దీంట్లోకి వస్తున్నారు. నాకు తెలిసిన ఎంతోమంది శంఖ చక్రాలు వేయించుకొని వాళ్ళు చేస్తా దాని మీద ఇది బాగుంది అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. తప్పు లేదు, 4 సాంప్రదాయాల్లో మనం తొందరగా ఏది పోవాలా అనే దానికి రావచ్చు, తప్పు లేదు. ఆ తొందర ఎందుకు పెట్టాడంటే ఇక్కడ హరే కృష్ణ మంత్రంలో ఎంతో పవర్ పెట్టాడు. అప్పుడు రామావతారంలో రామైతి మనోరమే సహస్రాం తత్తుల్యం
రామ రామ వరాలినే అన్నాడు. అంటే ఒక్కసారి ఆ మాట అంటే విష్ణు సహస్రం అంటే 1000 మార్లు విష్ణుమూర్తి ఫలితం చేసినట్లు అన్నారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే హరే కృష్ణ అంటే 3 సార్లు విష్ణు సహస్రం చేసిన ఫలితం పెట్టాడు. రామ అంటే ఒక్కసారి విష్ణు సహస్రం చేసిన ఫలితం పెట్టాడు. ఇక్కడ ఈ మంత్రంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 4 కృష్ణులు 4 రాములు, 4 ముళ్ళు 12, ఒక 4 16 సార్లు విష్ణు సహస్రం చేసిన ఫలితం ఇది ఇచ్చి ఇది మహామంత్రం ఇచ్చాడు. మంత్రం ఎందుకంటే మనకి త్రేతాయుగంలో సత్యయుగం, త్రేతాయుగంలో ఒకటే, సత్యయుగం కృతాయుగం అంటారు, అవి 2 ఒకటి. తర్వాత ద్వాపర త్రేతాయుగం. ఆ యుగంలో ధ్యానం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 60-70 వేల సంవత్సరాలు ధ్యానం చేస్తే వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. అప్పుడు 1,00,000 సంవత్సరాల పైన బతికారు. తర్వాత రామావతారంలో 10,000 సంవత్సరాలు బతికారు. అక్కడ యజ్ఞాలు చేశారు. యజ్ఞాలు చేస్తే ఆ మంత్రాలు పరిస్థితి చేసుకోవడానికి రేపు ఎల్లుండి చనిపోయే ముసలి పశువుని యజ్ఞగుండం అయితే నూతన చర్యలు వచ్చేది, లేకపోతే మడి చర్యలు వచ్చేది. కానీ అప్పుడు డబ్బాలు నెయ్యి కావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నెయ్యి లేదు, ఆ మంత్రాలు పవరు లేదు, అందుకని టైము లేదు, డబ్బు లేదు, ఏది లేదు. అందుకని ఈ తర్వాత యుగానికి ఇక్కడ ఆరాధన చేస్తే అప్పుడు 1000 సంవత్సరాలు కృష్ణుడి. అప్పుడు విగ్రహం పూజతో మాట్లాడారు. అట్లా వాళ్ళు భగవద్ధామలో పెట్టారు. ఇప్పుడు మనము 100 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాల్లో కూడా సగం నిద్రపోతుంది, ఇంకా కొంత సంపాదించుకోవడానికి తినటానికి పోతుంది, ఇంకేం మిగలలేదని ఇది ఎంతో పవర్ పెట్టి ఇచ్చాడు. 16 సార్లు విష్ణు సహస్రం చేయాలంటే 8 గంటలు పట్టింది. రోజులో ఉంది 24 గంటలు. 24 గంటలకి 3 సార్లు హరే కృష్ణ మంత్రం చెబితే 24 గంటలు విష్ణువు కొలిచిన ఫలితం వచ్చింది అని చెప్పాడు. అందుకే మహామంత్రం ఇచ్చాడు. దీంట్లో 108 పూసలు ఉంటాయి మాలకు. ఆ మాల 108 పూసలు చేస్తే 3 పెట్టి బాగా ఇస్తే 3 30 90 3 6 18 36 రోజులు విష్ణువు కొలిచిన ఫలితం పెట్టాడు. అది గురువు 16 మాలలు చేయమంటున్నాడు. 16 మాలలు చేస్తే దాదాపుగా 2 సంవత్సరాలు 500 చిల్లర రోజులు విష్ణువు కొలిచిన ఫలితం వస్తుంది. అందుకని మనము అనాది ఎప్పుడు వచ్చామో తెలియదు, ఏది అక్కడి నుంచి ఎకర్తించి ఎందుకు వచ్చాము? పెత్తనం చేయాలనే కోరిక వచ్చింది మనకి. మనం అక్కడ నిత్యానం చేతన అచేతనం అటు చెప్పి మనం అక్కడ నిత్యులే, భగవంతుడు అంశలే, భగవంతుడు బిడ్డలే, ఆయనతో ఆడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎందుకు పిల్లలను అనుకుంటాం? రేపు చివరిలో మనకు అన్ని చూస్తారు అనే ప్రేమతోటి కదా. ఉందా? కలి ప్రభావం వల్ల లేదు. కానీ అక్కడ కూడా భగవంతుడు ఆయన ఆనందం కోసం మనం సృష్టించాడు. కానీ అక్కడ మనకి నేను కూడా నీలాగా పెత్తనం చేయాలి అనే భావన వచ్చింది. బయటికి కూడా చెప్పాల, భావగ్రాహ జనార్దన. ఆ భావాన్ని గమనించి చూపుతోనే విశ్వాలు సృష్టించి ఒక 3 విష్ణువులు వస్తాయి. ఇక్కడనే దీంట్లోనే చెబుతాం. భూమిరాపు అనలో వైకం మనం వచ్చాం. అహంకారంతమే భిన్న ప్రకృతి చేస్తున్నారు. 7వ అధ్యాయంలోనే 4వ శ్లోకం చెబుతాం. 3 విష్ణువులు వస్తాయి. మహావిష్ణువు గర్భోదయ చేస్తూ శరీరం చేస్తూ ఆయన సూక్తోనే విశ్వాలు సృష్టిస్తాడు. మహావిష్ణువు గర్భోదయ చేస్తూ చెట్లు, కొండలు, నదులు, పర్వతాలు, ఇవన్నీ సముద్రాలు అన్నీ సృష్టిస్తాం. ఇక 3వ విష్ణువు క్షీరోదయ విష్ణువుగా ప్రకృతి మొత్తంలో మనలో అణువులు, అన్నాంతరాల్లో, కోటిలో, ఎలక్ట్రాన్లు కూడా పరమాత్మ రూపంగా సాక్షి రూపంగా ఉండి మనం కోరుకున్న కోరికలకి తగిన బుద్ధిని, జ్ఞానాన్ని, శక్తిని అన్నీ ఇస్తున్నానని మనకి 15వ అధ్యాయంలోనే 15వ శ్లోకంలో చెబుతాం. సర్వస్య శాఖం హృది సన్ని విష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోకరించు.
మనకి స్మృతినిచ్చేది ఆయనే. పోయిన జన్మ ఏదైంది మనం తెలిస్తే ఇవాళ అన్నం కూడా తింటాం. అందుకని ఆ మరుపునిచ్చేది ఆయనే. ఆ శక్తిని బుద్ధిని అన్నీ ఇచ్చి నడిపించేది ఆయనే. తిన్నది పసనం చేసేది కూడా నేనే. ఇంకా మనదే ఉందనుకుంటున్నాం. అది మోహం. ఆ మోహంతో కట్టబడి ఉండవు మనం. ఆ మోహాన్ని నుంచి బయటేసేది ఈ మంత్రం. అందుకని ఈ కలియుగంలో ఏ తపస్సులు చేయలేం, ఏ ధ్యానాలు చేయలేం, ఏ యజ్ఞాలు చేయలేం, ఏ విగ్రహారాధన కూడా చేయలేం. ఎందుకు? నారద పంచరాత్రం అని విగ్రహారాధన చేయాలంటే ఎన్నో నియమాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం ఆశ్రయిస్తాం. అందుకని ఈ యుగానికి ఇది ఒక్కటే అని చెప్పాడు. అందుకని గురువు ఏం చెబుతాడు? గురువు ఇంకా కొన్ని చెప్పాడు. అసలు భగవంతుడు ఏ నియమం పెట్టలే ఈ మంత్రానికి. గురువు స్నానం చేసి పట్టుకోండి, బాత్రూమ్కి వెళ్తే అన్నాడు. ఇంకా పురోగతి అవుతాయని కొన్ని చెప్పాడు. ఎలాంటి పరిస్థితిలో ఇష్టమై కానీ ఇష్టం కాకుండా కానీ ఈ నామాన్ని బలిగితే వేస్ట్ కాదు. మళ్ళీ జన్మలు ఎప్పుడొకప్పుడు భగవంతుని చేరుకుంటాం. అందుకే నగర సంకీర్తన చేసేది, కోరిక ఇక్కడ చెప్పేది ఇవన్నీ. కోరిక ఒక పువ్వు తెచ్చి భగవంతుడికి నివేదించిన ఆ చెట్టు కూడా పవిత్రం. భగవంతుడికి ఒక పండు తెచ్చినా ఆ చెట్టు కూడా పవిత్రం. మనం భోగ అంటాం. భోగ అంటే భోగించేవాడు భగవంతుడు. భోగింక పడేవాళ్ళం మనం. ప్రతిదీ పాపమే. అన్నం కూడా పాపమే. అది భగవంతుడికి నివేదిస్తే వాటిలో ఉన్న పాపాన్ని తీసి మీకు ప్రసాద రూపం ఇస్తానని 3వ అధ్యాయంలోనే 13వ శ్లోకం. భోక్తారామి నీ తపసాలు అని చెప్పి భోగించేవాడు భగవంతుని మనం భోగింపబడి. అందుకని భగవద్గీత మీరందరూ చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ చదవండి. ప్రతి ఒక్కరూ చదువు రాని వాళ్ళు వినండి, విని నమ్మండి, నమ్మి జపం చేయండి. మన నిజ రూపానికి చిన్నగానో పెద్దంగానో వెళ్ళిపోతాం. ఎవరిని ఉంచడు ఇక్కడ. ఎందుకు? ప్రతి ఒక్కరూ ఆయన అంశలు అంటే బిడ్డలు. మనం ఎట్లయితే మన పిల్లడు తప్పిపోతే కొన్నాళ్ళు దేవుళ్ళు ఆడతాం, చిక్కడు. ఎవరన్నా తీసుకొచ్చారు ఇంకో 10 సంవత్సరాలు దాకా వాళ్ళు ఎంత గౌరవిస్తాం. అట్నే భగవంతుడు ఒక్క మాల చేసినా వదలడు అని చెబుతున్నాడు. మళ్ళీ జన్మలో 2 మాలు చేపిస్తాడు. ఇది తరగదు. ఇక్కడ చదువు నువ్వు పిహెచ్డీ చేసినా మళ్ళీ జన్మలో నువ్వేమైపోతావో కూడా తెలియదు. పుణ్యఫలం ఉంటే పైకి పోవచ్చు, పాపఫలం ఉంటే కిందికి పోవచ్చు. 84 లక్షల జీవరాశుల్లో పరిభ్రమించి మానవ జన్మ వచ్చాడు. ఈ మానవ జన్మ ఒక్కటే. నేను ఎవరిని ఎందుకు దుఃఖాలు పడుతున్నాను? ఈ దుఃఖాల నుంచి బయటపడే మార్పు. ఆత్మ అంటే ఏంది? పరమాత్మ అంటే ఏంది? దేవాదేవుడు అంటే ఎవరు? భౌతికం అంటే ఏంది? ఆధ్యాత్మికం అంటే ఏంది? క్షుణ్ణంగా తెలుసుకోవడానికి జ్ఞానం ఇచ్చేది మనకి. దానికి ఎలా తెలుసుకోవాలి? మన తండ్రి ఎవరైనా ఎవరిని అడగాల? తల్లిని అడగాలి. కాబట్టి వేదాలు తల్లి లాంటివి. వేదాల సారమే భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం. వీటిని మనం చదివి దాన్ని మనం ఆచరించి ఇంకొకరు బోధించాలి. అదే ఆచరించి ఒకరించి బోధించేవాడే ఆచార్యుడు అంటాడు. నేను ఆచరించకుండా నేనేమి చేయకుండా నీకు బోధించినా అది నిష్ప్రయోజనమైంది. అందుకే ఒక గురువు కాడికి ఒక మాతాజీ, మా అబ్బాయి బెల్లం తింటున్నాడు, తెలుసుగా అందరికి సొంగ కారుతుంది, వద్దని చెప్పిపోయాను. అంటేను అమ్మ ఒక నెలదారి రమ్మన్నాడు. ఆ నెలదారి వస్తే అయ్యా తినబాక అది ఇది చెప్పాడు. ఇష్టం ఫస్ట్ చెప్పింది చెప్పాడు. ఈ మొక్క చెప్పడానికి ఎంతకాలం అన్నది. నేను తింటున్నానమ్మా, నేను మానుకునేందుకు నిలబట్టింది, నేను మానుకోని చెప్పి ఉపయోగం మానుకోకుండా చెప్తే అని అన్నాడు. అంటే ఆచరించి అవతరించి బోధిస్తే కూడా ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎవరో కాదు, ఎవరు కాదు. గురువు అంటే ఏం అసలు? ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షురు నిర్మితం ఏన తస్మై శ్రీ గురువే నమః. మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసి
జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడే గురువు. జ్యోతి అంటే ఏంది? నువ్వు ఆత్మనాయన, నువ్వు భగవంతుడి అంశవి, నువ్వు భగవంతుడి కనెక్ట్గా అని చెప్పేదే గురు తత్వం. గురువులు 100 మంది ఉండొచ్చు, గురువు ఒక్కడే. కానీ శిక్షనిచ్చేవాళ్ళు 100 మంది ఉండొచ్చు. శిక్షా గురువు అంటే ఎవరు? ఆచరించి అవకరించి బోధించాలి. భక్తి అంటే ఏంది? అన్య అభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధ్యానావృతం అనుకూలైన కృష్ణాచలం భక్తి రూపేది. నా జ్ఞానం ఉంది, నేను ఎన్నో బిల్డింగులు కట్టాను మందిరాలు, లేకపోతే నాకు 100 మందిలో 10 మందిలో అందరూ ఇంటానికి వస్తున్నారు అని అనుకోవటం కూడా అది కూడా కరెక్ట్ కాదు. నీ పుణ్యఫలం నీ ద్వారా వాళ్ళు వినాలని ఉండాలి చెప్పేది భగవంతుడు వచ్చాడు. నువ్వు ఒక పోస్ట్ మ్యాన్, ఏది ఆశించబాక అంటున్నావు. పుణ్యం ఆశించబాక, పాపం ఆశించబాక, జ్ఞానం ఆశించబాక, కర్మ ఆశించబాక, ఏదీ లేదు. అవన్నీ నీ ద్వారా నువ్వు కోరుకుంటే నీ చేత చేపించాడు అంతే. మనందరం కూడా భగవంతుడి యొక్క బిడ్డలమే, అంశలమే, అందరూ సమానమే భగవంతుడికి. ఇప్పుడు ఎండ ప్రపంచం మొత్తం వస్తుందిగా, సూర్యుడు ఎక్కడ ఇది మంచి ఇది చెడ్డ లేదు. అట్నే వర్షం కూడా అన్నిటి మీద పడుతుంది. అందుకని మనం కూడా అందరమే, ప్రతి ఒక్కరం కూడా భగవంతుడి అంశమే, అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులుగా ఉండాలని ఈ యొక్క ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. అంతర్జాతీయం అంటే ప్రతి జీవికి సంబంధించింది, ప్రతి వ్యక్తికి సంబంధించింది, ప్రతి మతానికి, ప్రతి కులానికి, అన్నిటికీ సంబంధించింది. అందుకనే మనకు అర్థం కాక ఇదేదో ఒక మతము ఒక ఇది అనుకుంటాం. మతం కాదు ఇది, ఆత్మజ్ఞానం. ఆత్మ ప్రతి జీవికి ఆత్మ. ఎలక్ట్రాన్ పోటీల్లో కూడా భగవంతుడు సూక్ష్మంలో సూక్ష్మం, ఘనంలో ఘనం. సూక్ష్మంలో సూక్ష్మం అంటే భగవద్గీతలో ఆత్మ అనేది చెప్పింది. ఒక ఎంటుక కొనం తీసి 2 అధ్యాయంలోనే చెప్పింది. దాంట్లో 10,000 వంతు చేస్తే ఎంత ఉంటుందో అనుకోండి, పైన కొంచెం కూడా కనపడదు. దానిలో కూడా పరమాత్మరూపంగా భగవంతుడు క్షీరోగతి విష్ణువుగా నిలిచి మన పుణ్య పాప కర్మలకు తగిన బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని సూక్ష్మంలో సూక్ష్మం, ఘనంలో ఘనము. వామనావతారంలో 3 అడుగుల ఎత్తుండే వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు అడుగుతాడు. 3 అడుగులు ఏం చేసుకుంటావు? నా రాజ్యం ఎంత కావాలంటే అది తీసుకుంటావు. బ్రాహ్మణులు ఎంత కావాలని అంత అడుగుతారు, ఎక్కువ అడగరు. నువ్వు చాలు నాకు ఇవ్వు. అప్పుడు శుక్రాచార్యుడు వాళ్ళ గురువు వచ్చింది విష్ణువు ఇయ్యొద్దు అంటాడు. ఆయన గురువుని కూడా తోజిస్తాడు. ఎందుకు? గురువు భగవంతుడికి సంబంధం ఉండాలి. భగవంతుడికి సంబంధం లేకుండా గురువుని చెబితే గురువుని కూడా రిజెక్ట్ చేయొచ్చు. అందుకని ఆయన జ్ఞానవంతుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుని మనవుడు కాబట్టి ఆ జ్ఞానం తెలుసుకొని విశ్వామిత్రుడు ఆయన చెప్పింది ఆయన్ని వదిలేసి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఇస్తే ఆయనకు తెలుసు. అప్పుడు 1 అడుగు భూమి మొత్తం ఆక్రమించాడు, 2వ అడుగు ఆకాశం అంతా ఆక్రమించాడు, 3వ అడుగు ఎక్కడ పెట్టమన్నాడు? ఆయన ఎత్తున్నాడు. ఆమెని పాతాల్లో కనుక పంపి అక్కడ ఆయన గేటు కేపడిగా ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన భక్తుడు అంటే అంత ప్రేమ భగవంతుడు. అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, ఎన్నో చేశాడు. ఆయన ఆడిన మాట కూడా తప్పాడు. యుద్ధం నేను ఆయుధం పట్టినాను, చివరిలో భీష్ముని చంపడానికి ఆయుధంగా చక్రాన్ని తీసుకొని చంపటానికి. అందుకని భగవంతుడు భక్తుల కోసం ఏదైనా చేస్తాడు. అందుకని మనం భక్తి ఇది ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం భక్తి శ్రద్ధతో చేసి 4 నియమాలు పాటించి, అవి కూడా మనకి పనికిరానియే 4 నియమాలు. అయితే ఫస్ట్లో చెబితే ఎందుగానే మాంసభక్షణం అంటే పరస్త్రీయామోహం, తాగుడు, జూదం, ఆ 4 వద్దంటాడు. ఆ 4 చెడియే కదా, అందరూ తెలుసుకున్నాం. అందుకని చెడు లక్షణాలన్నీ తీసేసి ఈ మంత్రం నువ్వేం ప్రయత్నించకండి. అమెరికాలో బాగా చదివి ఆనందం కోసం సారాయి బ్రాందీ కూడా సాగక డ్రగ్స్ చేసుకొని
15 రోజులకు ఒకసారి స్నానం చేసి ఇక్కీలని వాళ్ళ పేరు పెట్టారు. వాళ్ళు ఎగురుతున్నారు ఆనందం కోసం. ఎట్నే బుధంగాలు 6 మంది అన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇచ్చారు. వాళ్ళు లోపల ముందు మార్చింది వాళ్ళని. అక్కడికి పోయి ఇక్కడ అసలు మాట్లాడమన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించి మార్చారు. మనకి భగవంతుడు కృప వల్ల మనకి అన్ని దేవతలు అన్నీ తెలుసు. వాళ్ళకి ఏమీ తెలియదు. చెప్పింది ఒకటే నమ్మారు వాళ్ళు. మనం నమ్మం. మనకి ఎల్లమ్మ చేయకపోతే ఏమో, పుల్లమ్మ చేయకపోతే ఏమో, శుక్లమ్మ చేయకపోతే ఏమో, బతుకమ్మ చేయకపోతే ఏమో రకరకాల ఇక్కడ లేదు. కానీ అక్కడ ఆ టీచింగ్ చేశారు. వాళ్ళు అంటారు ఎన్నో క్వశ్చన్ చేస్తారు. కానీ ఇక్కడ చెబుతుంది ఏంటంటే మూలం చెట్టు మొదలుకి నీళ్ళు పోతే కొమ్మలకి రెమ్మలకి ఆకులకి ఎవరు పోతుంది. నోట్లోకి అన్నం పెట్టుకుంటే మొత్తానికి శక్తి ఎలా వస్తుంది. అలాగే కృష్ణుడికి చెప్తే కృష్ణ అంటే అవతారం కాదు, మళ్ళీ అవతారం అని భ్రమపడవద్దండి. ఈ మంత్రంలో కూడా హరే కృష్ణ అంటే సర్వాన్ని ఆకర్షించే ఒక కృష్ణ. హరే కృష్ణ అంటే నన్ను కూడా ఆకర్షించి, హరే అంటే రాధారాణి. హరే కృష్ణ 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 హరే హరే నన్ను కూడా నిశ్చయంలో చూపించు. అది మంత్రవాల్సి. హరే రామ అంటే రామ అవతారం కాదు, ఆనందం ఇచ్చేవు రామ. హరే రామ నాకు కూడా ఆనందం ఇచ్చి రామ రామ చేయకండి నీ చేపలు వేయించు అని అడుగుతున్నాం మనం. కానీ సేవ చేయటం, జపం చేయాలా. జపం సేవ భగవంతుడికి సంబంధంతో కరోచి ఏదన్నా చెక్కు దళాలు ఎత్తుకుని మొదటినాడు. నువ్వు ఏది వనరించినా, ఏది భుజించినా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా నా సంబంధంతో చేయి. అది భక్తి. కృష్ణ ఇంద్రియ ప్రీతి ప్రేమ, ఆత్మ ఇంద్రియ ప్రీతి కామ. అక్కడ యొక్క ప్రేమ యొక్క వికృత రూపమే ఇక్కడ కామ. ఇప్పుడు అక్కడ ప్రేమ యొక్క వికృత రూపమే ఇక్కడ కామ. కామ అంటే భౌతికములకి, ప్రేమ అంటే అక్కడ ఉంది. ఆత్మ యొక్క లక్షణం సచ్చిత్తానందం. సత్ అంటే శాస్త్రం ఉండాలని, చిత్ అంటే జ్ఞానపూర్ణమని, ఆనందం అంటే ప్రేమపూర్వకమని. ఆ మూడు ఇక్కడ లేవు. ఈ శరీరంతో పొలగదు. ఈ శరీరం అశాశ్వతం. శరీరం అశాశ్వతం, ఇక్కడ ప్రేమ అశాశ్వతం. ఎంతసేపు కాసేపు అన్నీ అశాశ్వతం కాబట్టి శాశ్వతమైన దాన్ని పోతండి ఇచ్చాం. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ ఉంది మనకి శాశ్వతమైంది. ఇక్కడ ఆత్మ ఒక ఎంటిక్లో 10,000 ఉంటుంది. అక్కడ శరీరం అంతా ఆత్మ అయింది. అక్కడ సాగు ఉండదు, పుట్టుకుండదు, ఆకలి ఉండదు, తప్పికొండదు. భగవంతుడితో ఆడుకోవటం, మనం ఆడుకోవటం, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, కరెంట్తో పని లేదు. ఎప్పుడు క్లియర్ కొట్టదు. అన్నీ ఏం చెబుతున్నారు? బ్రహ్మ చెబుతున్నారు. బ్రహ్మ సంహితలో 37వ శ్లోకంలో చెబుతున్నాం. 10 పేజీలకు ఇచ్చాడు. పద్ధతి చదివితే మీకే అర్థమైంది.